హైదరాబాద్ బోరబండ దొంగతనం కేసులో దొంగను పట్టుకున్న పోలీసులకు షాకింగ్ నిజం తెలిసింది. దొంగ సొమ్ముతో మందు కొట్టి ఆ మత్తులో భార్యను చంపేసిన ఘటన కలకలం రేపుతోంది. తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లొచ్చిందని భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు ఆ భర్త. ఆ తర్వాత ఆమెకు గుండె గీసి వివస్త్రను చేసి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. సాయిబాబా నగర్ కు చెందిన నిందితుడు ఉర్సు నరసింహులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనిపై బోరబండ నుండి ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ఒక దొంగతనం కేసులో పోలీసులకు అయితే పట్టుబడ్డటువంటి వ్యక్తి తీవ్ర విషయాలైతే విచారణ లోపల తీవ్ర విషయాలు సంచలన విషయాలు బయటకు వచ్చాయని తెలుస్తుంది. అదేవిధంగా మనం ఆ ఇంటి దగ్గరనే మనం ఉన్నాము. ఇదే ఇంట్లోన అయితే ఆ వ్యక్తి ఉండడం జరిగింది. ఆయన పైన ఇంతకు ముందు కూడా పాత కేసులు గిట్ట ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం టోటల్గా 16 కేసులు ఆయన పైన ఉన్నట్టు గిట్ట పోలీసుల విచారణలో భాగంగా తేలడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే అయితే మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తి విచక్షణ కోల్పోయి భార్యను అతి కిరాతకంగా అయితే మర్డర్ చేయడం జరిగింది. అదేవిధంగా అయితే మద్యం మత్తులో ఉన్నటువంటి భార్యను అయితే ఇతను మద్యం మత్తులో ఉండేసి మొత్తం టోటల్గా విచక్షణ కోల్పోయాడు. మనం ఇప్పుడు కెమెరామెన్ చూపిస్తున్నాడు. ఇదే ఇంట్లోపల అయితే భార్యను అతి కిరాతకంగా మద్యం మత్తులో ఉండి అతి కిరాతకంగా భార్యని చంపి అయితే ఇక్కడ నుండి ఏం తెలియనట్టుగా తన భార్య యొక్క గుండును కొట్టించేసి మొత్తం వివస్త్రను చేసినటువంటి దృశ్యాలను మనం చూసాము. అయితే మొత్తం టోటల్గా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఆమె బట్టల్ని కూడా కాల్ చేసిన మరకల్ని మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ యొక్క నల్లగా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క నల్లని మరకలను మొత్తం టోటల్గా కూడా ఆమె బట్టలు శరీరం పైన ఉన్నటువంటి బట్టలని మొత్తం టోటల్గా తీసి ఇచ్చేయడం జరిగింది. మనం ఇంట్లో కూడా చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. వాళ్ళ మదర్కు ఆరోగ్యం బాగలేనట్టుగా తెలుస్తుంది. వాళ్ళ మదర్ కూడా ఇంట్లో ఉన్నారు. అయితే ఈ యొక్క ఇంటిని అద్దెకిచ్చినటువంటి ఓనర్ ఉన్నారు. అడిగి తెచ్చుకుందాం. బ్రదర్, చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? ఈవేళ తెలవంగానే ఈ విధంగా అద్దెకిచ్చినప్పుడు కూడా మనం చూసుకోవాలి. అది చూసుకోకుండా ఈ విధంగా ఇచ్చినప్పుడు పోలీసుల నుంచి ఎట్లా తెలిసింది మీకు? ఎట్లా వాళ్ళైనా వాళ్ళు ఉండే సార్, అతను 2 సంవత్సరాల నుంచి మంచిగా ఉంటారు వాళ్ళు. అయితే ఈ మధ్యలో వచ్చాడు, ఇతను జైలు నుంచి వచ్చాడు. వచ్చి ఇక వాళ్ళ నాయనను కొట్టడం చేయడం జరిగింది. ఇక వీళ్ళు ఒకటే ఇంట్లో ఉంటారు అని నేనేం చేశాను, సరే ఇక భార్యాభర్తలు కదా అని సరే అని ఇచ్చాను రూమ్ రెంట్కి. కానీ మరీ గంజాయి తాగడం అది చేయడం మామూలుగా నేను అనుకున్నాను, మామూలుగా కొట్టి ఒకటైతే వీళ్ళు అనుకుంటున్నాను. కానీ మొన్న మరీ ఘోరం గుండు చేసేసి కొట్టి చంపేశారు సార్. ఎప్పుడు తెలిసింది మీకు ఎట్లా తెలిసింది? ఎప్పుడు రాత్రి 8ంటికి తెలిసింది. వాళ్ళ అమ్మలు వచ్చారు. నేను అనుకున్నాను మామూలు కొట్లాడుకుంటారు ఒకటైతారు అనుకుంటున్నాను, కానీ అంత ఘోరంగా కొడతారని నేను అనుకోలేదు. గతంలో కూడా మీరు చూసినప్పుడు ఇల్లు రెంట్కి ఇచ్చినప్పుడు కూడా గతంలో వాళ్ళ మధ్యలో ఎప్పుడన్నా గొడవలు జరిగేవి ఎప్పుడన్నా చూసారా మీరు? ఇప్పుడు 3 నెలల నుంచి ఉంటున్నాను సార్. చూశాను నేను, గొడవ పడుతూ ఉన్నాడు. మళ్ళీ ఒకటైతారు ఇద్దరు. నేను ఫస్ట్ చెప్పాను, కాల్ చేసి మీరు ఇక వద్దు లేండి అంటే, సరే కాల్ చేస్తాం, మాకు ఇల్లు దొరికిన తర్వాత కాల్ చేస్తామని చెప్పారు. ఘోరంగా ఇంత కర్కశంగా తాగిన మబ్బుల్లోన భార్యకు గుండు కొట్టించేసి మరి వివస్త్రణ చేసి ఇంత దారుణంగా చంపవలసిన అవసరం ఏముందంటారు? ఆమె ఊరికి వెళ్ళినట్టు తెలుస్తుంది, 3 రోజుల ఊరికి వెళ్ళేసి వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళేదంట సార్. వాళ్ళ అమ్మల ఇంటికి కూడా కొట్టుకొని తీసుకొచ్చాడంట. 2 రోజులు వాళ్ళ భార్య వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళింది, చెప్పజేయకుండా వెళ్ళింది అని కోపంతో. ఓనర్ చెప్పేదాని ప్రకారం చూసుకుంటే ఇదే ఇంట్లో నివసిస్తూ ఉండేవాళ్ళు. అయితే భార్యాభర్తలు కూడా తరచూ గొడవ పడుతూ ఉండేవాళ్ళు. అయితే చుట్టుపక్కల కూడా అయితే తను ఎలా ఉండేది, ఆయన ఎలా ఉండేవాడు కూడా కనుక్కుందాం. మేడం, చెప్పండి, అయితే మీతో పాటు ఎట్లా ఉండేది ఆమె, ఆయనకి ఎట్లా ఉండేవాడు? ఆమె మాకు తెలుసు, నాతో జాబ్ కూడా చేసింది, మంచిగా ఉంటుండే, క్లోజ్గా ఉంటుండే, ఫ్రెండ్షిప్ మేము. అయితే ఆయన ఊరికే గొడవ పడేవాళ్ళు. అలా చేస్తారని మాకు తెలీదు. అలాగే ఆమె ఏమేమి చేసిందో తెలీదు. అలాంటి మగవాళ్ళని వదలొద్దు. అలాంటి పని చేసే వాళ్ళకి అదే శిక్ష పెట్టాలి, వాళ్ళకు ఉరి శిక్షనే ఇవ్వాల. ఎట్లా ఉండేది ఆమె మీతో పాటు? గల్లీలో ఉంటుండే కాబట్టి మీతో పాటు ఎట్లా ఉండేది? ఆ అమ్మాయి అయితే క్లోజ్గా ఉండేది, మాట్లాడుతుండే, ఇలా తిన్నారా చేసారా బాగానే మాట్లాడేది. కానీ వాళ్ళ హస్బెండ్ అంత మాట్లాడేది కాదు.
ఆ అమ్మాయి అయితే మాట్లాడేది. ఆయన మీద అనేక కేసులు గిట్ట ఉన్నాయంటూ పోలీస్ విచారణ తేలింది. సుమారుగా 16 కేసులు గిట్ట ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. మరి ఎప్పుడన్నా ఈ విధంగా టాపిక్ ఎప్పుడన్నా ఇట్లా వెళ్ళిందా? అంత డేంజర్గా ఉండేటటువంటి మనిషి ఈ కాలనీ లోపలనే తిరుగుతూ ఉన్నాడు అనిపించి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే మరి ఘోరంగా అనిపిస్తుంది. ఇలా చేసే వాళ్ళు అయితే ఉండొద్దు. ఏ ఇంట్లో అయినా రెంట్కి ఇవ్వద్దు మనుషులకు. అలాంటి పరిస్థితి రావద్దు ఏ అమ్మాయి కూడా. అయితే అమ్మాయి ఖచ్చితంగా కలివిడిగా ఉండేది, ఖచ్చితంగా అందరితో పాటు మంచిగా మాట్లాడేది. అయితే భర్త ఇంతటి దారుణానికి తెగబడతాడంటూ కూడా మేము అనుకోలేదు అంటూ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా, అయితే తన ఎప్పుడు కూడా స్నేహంగా మాట్లాడేది, మంచిగా పలకరించేది, ఇంత ఘోరంగా చేస్తాడంటూ కూడా అయితే ఊహించుకోలేదు. కఠినంగా శిక్షించాలి, ఇటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా శిక్షించాలంటూ కూడా అయితే స్థానికులు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.